సంబంధించిన ది రాజా సాబ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఇంటి వద్ద చూసే అవకాశం వచ్చింది. అభిమానులు ఈ అధికారిక ప్రకటనతో ఫుల్ ఖుషి అవుతున్నారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన గాంధీ ట్యాగ్ సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది. మాటలు లేని ఈ మూకీ సినిమా ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలమని విమర్శకులు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని జులై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సోషల్ ఫ్యాంటసీ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రాజమౌళి సమర్పణలో వస్తున్న వారణాసి సినిమా విడుదల తేదీని ప్రకటించారు. బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రానుంది. నిర్మాతలు ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఓం శాంతి శాంతి హింద్ సినిమా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సదుపాయం ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. నారి నారి నడుమ మురారి సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి వస్తోంది. వచ్చే వారం నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇంటి వద్ద సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జననాయకన్ సినిమా విడుదలకు సంబంధించి వివాదం ముదురుతోంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాపై సుప్రీంకోర్టులో కేవీఎస్ పిటిషన్ దాఖలు చేసింది. సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు తర్వాత సినిమా విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రవీనా టండన్ కూతురు రాషా టడాని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. సాంప్రదాయ దుస్తుల్లో రషా చాలా అందంగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ లవ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లోని విజువల్స్, డైలాగులు యువతను ఆకట్టుకుంటున్నారు. కొత్త నటీనటులతో చేసిన ఈ ప్రయత్నం చాలా ఫ్రెష్ గా ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ చిత్రం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఇప్పటికే విడుదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు డిజిటల్ ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. థియేటర్ లో మిస్ అయిన వారు నెట్ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.